నామానికి స్తోత్రం. మీ అందరికీ ప్రైజ్ అలాడ్. హ్యాపీ న్యూ ఇయర్. నూతన సంవత్సరంలో మీ అందరికీ శుభములు తెలుపుతున్నాను. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. నిజమే, గత సంవత్సరం అంతా 2024లో దేవుడు అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు, ఎన్నో మేలులు చేసి మరి దేవుడు బహుగా ఆశీర్వదించి తన సన్నిధానంలో సాక్షిగా నిలబెట్టినందుకు వందనాలు చెల్లిస్తున్నాను. మనం అందరం ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన ప్రేమ గల యేసయ్యా, నీ పరిశుద్ధ నామానికి స్తుతి, మహిమ, ఘనత, ప్రభావములు చెల్లిస్తున్నాం నాయన. సర్వశక్తి గల దేవా, అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల దేవా, మీకు వందనాలు ప్రభా. నాయన మరి 2025లో మేము అడుగుపెట్టినాం ప్రభా. నీ యొక్క నూతనమైన శక్తిని, బలమును మాకు అనుగ్రహించిన విధానం బట్టి వందనాలు. మొదటి దినమున మరి నీ ఆలయంలో చేరి ప్రార్థించడానికి మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి వందనాలు. అయ్యా, నీ వాక్యం చెప్తుండగా నీ పరిశుద్ధాత్మ నడిపింపు దయచేయండి. అయ్యా, వాక్యంతో మాతో మాట్లాడి మీరు మహిమ పొందమని యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. యెషయా గ్రంథము 42వ అధ్యాయము 9వ వచనం. మునుపటి సంగతులు సంభవించెను గదా, క్రొత్త సంగతులు తెలియజేయుచున్నాను. పుట్టుక మునుపే వాటికి మీకు తెలుపుచున్నాను. చాలండి. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. నూతనమైనవి అంటే ఇక్కడ మునుపటి సంగతులను సంభవించను కదా, క్రొత్త సంగతులను తెలియజేయుచున్నాను. పుట్టక మునిపే వాటిని మీకు తెలుపుచున్నాను. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. నిజమే, తిరిగి జన్మించుట నూతనమైనవి. ఇక్కడ దేవుని వాక్యం మునుపటి సంగతులను సంభవించను కదా, క్రొత్త సంగతులను తెలియజేయుచున్నాను. హల్లెలూయా. యెషయా భక్తుడు ఇక్కడ మరి దేవుని వాక్యము సెలవిస్తూ ఉన్నది. యెహోవా నేనే, ఇదే నా నామం, మరి ఎవనికి నా మహిమ నేను ఇచ్చువాడను కాను. నాకు రావాల్సిన స్తోత్రము విగ్రహములకు చెందనీయకము. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. మరి ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు మనతో. ఈ కొత్త సంవత్సరంలో నూతనమైనవి, ప్రతి సంవత్సరం కూడా మన జీవితంలో ఏం జరగాలి? నూతనంగా జరగాలి. క్రొత్త సంగతులు. నిజమే, ఇంతవరకు మనం దేవుడు చేసిన మేలులు, అద్భుతాలు ఎన్నో మనము దేవుని సన్నిధానంలో చెప్పుకున్నాం. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. మరి తెలియజేయుచున్న పుట్టక మునిపే వాటిని మీకు తెలుపుచున్నాను. దేవుడు మనకు అన్నిటి విషయంలో ముందుగానే తెలియపరుస్తూ ఉన్నాడు. దేవుని నామానికి స్తోత్రం. అదే 43:19 వచనం చూడండి. ఇదిగో, నేనొక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలుచును, మీరు దానిని ఆలోచింపరా? నేను అరణ్యములో త్రోవ కలగజేయుచున్నాను, ఎడారిలో నదులు పారజేయుచున్నాను. చాలండి. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. ఇక్కడ దాని పైకి చూస్తే కూడా మున్పటి వాటిని జ్ఞాపకం చేసుకొనకుడి, పూర్వకాలపు సంగతులను తలంచుకొనకుడి. ఇదిగో, నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలుచును, మీరు దాన్ని ఆలోచింపరా? నేను అరణ్యంలో త్రోవలను కలగజేయుచున్నాను, ఎడారిలో నదులను పారజేయుచున్నాను. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. దేవుని యొక్క వాక్యము మున్పటి వాటిని మనం జ్ఞాపకం చేసుకొనకుడి. ఇంకేమంటా ఉన్నాడు? పూర్వకాలపు సంగతులను తలంచుకొనకుడి. ఇదిగో, నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలుచును, మీరు దాన్ని ఆలోచింపరా? నేను అరణ్యంలో త్రోవలను కలగజేసేదను. దేవుడు అరణ్యంలో ఏముంటుందండి? ఎడారిగా, ఇసుక, మనుషులు నడవరు, ఎక్కడ చూసినా భయంకరమైన స్థలం. అంటే దేవుని ఆలోచన ఆ యొక్క ఎడారిలో కూడా దేవుడు ఏం చేస్తాడంట? త్రోవను కలగజేస్తాడంట. హల్లెలూయా. నదులను పారజేయుచున్నాను. ఆ యొక్క ఎండిపోయిన ఎడారిలో, భయంకరమైన స్థలంలో దేవుడు ఏం చేస్తాడంట? నదులను ప్రవహింపజేస్తాడంట. నీళ్ళను అక్కడ చేస్తాడు. దేవునికి సమస్తము సాధ్యం. ఆయన క్రొత్తదిగా చేస్తాడు. ఆయన ఏదైనా చేయగలుగుతాడు. జీవం గల దేవుడు. కాబట్టి మనము దేవుడు చేసే మరి కార్యాలను మనం ఆలోచించాలి. దేవుడు చేసే అద్భుతాలను మనం ఆలోచించాలి. అప్పుడు దేవుడు కార్యం చేస్తాడండి. ఆయన మీద ఆనుకున్న బిడ్డలకి ఎలాంటి శ్రమలు రావు, ఎలాంటి కష్టాలు రావు.
అరణ్యంలో ఎడారిలో త్రోవలను కలుగజేసిన దేవుడు నీ జీవితంలో మంచి కార్యాలు చేయడా? ఆ యొక్క ఎడారిలో నదులను ప్రవహింపచేసే దేవుడు నీ జీవితంలో ఆ జీవజలపును ఊటను ప్రవహింపజేస్తాడు. ఆయనను నిజంగా దేవుని సన్నిధానంలో మొరపెట్టినప్పుడు దేవుడు అద్భుత కార్యాలు చేస్తూ ఉంటాడు. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. ఎహెచ్కేల్ గ్రంథము 11వ అధ్యాయము 19 చదవమా. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. ఎంత చక్కగా ఇక్కడ రాయబడి ఉన్నది చూడండి. వారు నా కట్టలను నా విధులను అనుసరించి గైకొనున్నట్లు నేను వారి శరీరంలో నుండి రాతి గుండెని తీసివేసి వారికి మాంసం గుండెని ఇచ్చి వారికి ఏక మనసును కలుగజేసి వారి యందు నూతన ఆత్మను పుట్టింతును. హల్లెలూయా. ఏం చేస్తాడంట? వారు నా కట్టడలను నా విధులను అనుసరించి, దేవుని యొక్క కట్టడలను విధులను అనుసరించి గైకొనినట్లుగా నేను వారి శరీరంలో నుండి రాతి గుండెని తీసివేస్తా. ఆయన కట్టడలను ఆయన విధులను మనం ఏం చేయాలా? అనుసరించాలి. ఆయన ఆజ్ఞలను మనం అనుసరించాలి. ఆయన ఏదైతే చెప్తాడో అది మనం పాటించాలి. ప్రార్థన జీవితం కలగాల. మరి దేవుని సావాసంకు రావాలి. మరి వాక్యం చదవాలి. దేవుని నామానికి స్తోత్రం. ఆయన కట్టడలు ఆయన విధులను ఏ విధంగా మనం అనుసరిస్తామో దేవుడు ఏం చేస్తాడంట? వారి శరీరంలో నుండి రాతి గుండె తీసిస్తాడంట. హల్లెలూయా. ఎంతమందికి రాతి గుండె ఉన్నది? రాతి గుండె, మొండి హృదయం, మారని హృదయం, మార్పులేని జీవితం, దేవునికి లోబడని జీవితం. చాలామంది నూతన సంవత్సరం శుభాలు అంటారు. క్రొత్త జీవితం అండి. ఎన్నో వస్తుంటాయి పోతుంటాయి సంవత్సరాలు కదా. గత సంవత్సరము దేవుడు 365 రోజులు మనల్ని కాపాడిండు కదండి. దేవునికి ఏమిచ్చి ఆయన రుణం మనం తీరుస్తున్నాం? బ్రతికినామంటే కేవలం దేవుని కృప. లోకంలో చూస్తే ఎంతోమంది కష్టాలలో, బాధలలో, ఇరుకులలో, రక్షణ లేకుండా, పాప జీవితంలో, సాతాను బంధకాలలో, ఎన్నో సమస్యల చేత నలిగిపోతూ ఉన్నారు. దేవుని కట్టడలను అనుసరించడం లేదు, దేవుని విధులను అనుసరించడం లేదు. అందుగురించే వారి యొక్క శరీరంలో ఉన్న రాతి గుండెని దేవుడు తీసేస్తాడంట. హల్లెలూయా. మాంసం గుండెను ఇచ్చి వారిని ఏక మనసు కలగజేసేదను. ఈ యొక్క హృదయము రాతి గుండె. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. ఈ యొక్క రాతి గుండె తీసి మాంసం గుండె పెడతాడంట. ఏక మనసు. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. ఏక మనసు కలగజేసి వారి యందు నూతన ఆత్మ పుట్టించేదను. ఏక మనసు కలగజేసి వారి హృదయంలో ఏం చేస్తాడంట? నూతన ఆత్మ పుట్టిస్తాడంట. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. ఎహెచ్కేల్ గ్రంథంలో కూడా 36:26 వచనంలో నూతన హృదయము నీకు ఇచ్చేదను అంటా ఉన్నాడు. దేవుని నామానికి స్తోత్రం. తీసిన వాళ్ళు తొందరగా చదవండి అమ్మా. నూతన హృదయము మీకు ఇచ్చేదను, నూతన స్వభావము మీకు కలగజేసేదను, రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను. చాలండి. దేవుని నామానికి స్తోత్రం. నూతనమైన హృదయం మీకు ఇచ్చేదను, నూతన స్వభావమును మీకు కలగజేస్తాను, రాతి గుండె మీలో నుండి తీసివేస్తా, మాంసం గుండె మీకు ఇస్తానంటున్నాడు. దేవుని నామానికి స్తోత్రం. నిజమే అండి. మీ హృదయాలు మారాలా. అదే నూతనమైన జీవితం కదా. అది తప్ప మరి ఏమీ లేదు. కొత్త సంవత్సరం వచ్చింది, పండగలు చేసుకోవాలా, అది చేసుకోవాలా, కొత్త బట్టలు వేసుకోవాలా. ఈ సంవత్సరం అంతా కొత్త బట్టలు వస్తాయి. ఈ సంవత్సరం అంతా తినాలా, ఈ సంవత్సరం అంతా తింటూనే ఉంటాం. ఈ విధంగా మనుషుల ఆలోచన ప్రకారంగా ఏదేదో అనుకుంటారు. కానీ నిజమైన జీవితం, నిజమైన నీ జీవితంలో క్రొత్త సంవత్సరం రావాలంటే నీ హృదయం దేవునికి ఇవ్వాలి. హల్లెలూయా. నీ నూతనమైన మరి చూడండి, కుటుంబంలో దేవుని యందు భయభక్తులు గల వారి హృదయంలో నిజమే ఆనందం, సంతోషం. దేవుని నామానికి స్తోత్రం. మన హృదయాలలో సంతోషం, ఆనందం. నిజంగా దేవుణ్ణి ఆరాధిస్తున్నామా? రాతి లాంటి రాయి మనలో ఉన్నదా? ఈరోజు దేవుడు
నీ జీవితంలో ఒక నూతనమైన కార్యం చేయాలంటే ప్రభు అడుగుతున్నాడు, నీ హృదయాన్ని అడుగుతున్నాడు. అన్నిటికన్నా మోసకరమైనది అంట హృదయం అంట. ఈ హృదయంలో నుంచే అన్నీ వస్తాయండి. హల్లెలూయా. ఒక కుటుంబాన్ని దేవుడు చేసిండు. దేవుని నామానికి స్తోత్రం. ఒక కుటుంబంలో ఎవరెవరు ఉంటారండి? భర్త, భార్య, బిడ్డలు, కుమారులు ఉంటారు కదండి. ఆ కుటుంబంలో మరి దేవునికి విరుద్ధంగా భర్త పనులు చేస్తుంటాడు, పాపం పనులు చేస్తాడు, వ్యభిచారం చేస్తుంటాడో, దొంగతనం చేస్తాడో, అబద్ధంగా ఉంటాడో, దేవునికి రాకుండా దూరంగా ఉంటాడో, లేకపోతే త్రాగుతుంటాడో కదండి. ఒక భర్త ఆ విధంగా ఉంటే ఆ కుటుంబం బాగుపడుతుందా? ఎంత వేదన ఉంటుంది, ఎంత బాధ ఉంటుంది. ఆ భర్త కొన్ని సంవత్సరాల నుంచి ఆ యొక్క పాప మార్గంలో నడుస్తున్న ఆ యొక్క భర్త, ఆ ఇంటి యజమానుడు మరి ఆ సంవత్సరం అంతా త్రాగడము, పాప పనులు చేయడము, దేవునికి దూరంగా ఉండడము, దేవునికి ఇష్టం లేని పనులు చేయడము, ఈ విధంగా ఉన్న భర్త ఆయన మారు మనసు పొంది ఆ యొక్క రాతి గుండా తీసివేసి ఆయన హృదయము దేవునికి అర్పించి భార్యతో అంటా ఉన్నాడు, అమ్మా ఈ సంవత్సరం అంతా నేను మారిపోయినాను, దేవుని సన్నిధానంలో నేను మారిపోయినాను. ఇక నేను త్రాగను, నేను ఏ పాపం పనులు చెయ్యను, ఏ దుష్ట కార్యాలు నేను చెయ్యను, నిన్ను బిడ్డలను మంచిగా చూసుకుంటా అని ఆ భర్త హృదయం మారిపోతే కుటుంబంలో ఎంత సంతోషం అండి. అదే ప్రభులో తిరిగి జన్మించడం. హల్లెలూయా. నూతనమైన జీవితం, నూతనమైన నీకొక దయాకిరీటం దేవుని నుండి ఇయ్యబడతా ఉన్నది. ఆ భర్త మారిపోతే భార్యకి ఎంత సంతోషం ఉంటుందండి. భర్త మారిన తర్వాత నిజమే కుటుంబంలో స్త్రీలు ఉంటారు, భార్యలు ఉంటారు. ఆ భార్యలు కూడా కొంతమంది ఎట్లుంటారు తెలుసా? గయ్యాలిగా ఉంటారు. గయ్యాలి అయిన భార్యలు భర్త మీద తిట్టడము, అరవడము, కేకలు వేయడము, ఇంటిని పట్టించుకోకపోవడము. కొంతమంది స్త్రీలు ఉంటారు. సామెతల గ్రంథంలో 14లో మొదటి వచనంలో ఏమున్నదంటే, జ్ఞానవంతురాలు తన ఇల్లును కట్టుకున్నాడు, బుద్ధిహీనురాలు ఏం చేస్తుందంట? తన ఇంటిని ఏం చేస్తున్నది? ఊడబెరుకుంటుంది. కాబట్టి భార్యలు కూడా కొంతమంది కుటుంబంలో భయంకరంగా ఉంటారు. మరి ఆ గయ్యాలైన భార్య కూడా తన బండరాతి హృదయాన్ని తీసివేసి మాంసం గుండె, మరి దేవుడిచ్చే ఆ యొక్క మాంసం గుండె, దేవుడిచ్చే ఆత్మ మరి ఆమె కలిగి ఉంటే ఎంత మంచిగా ఉంటుందంటే, అయ్యా ఈ రోజు నుంచి నేను తిట్టాను కదా. కొంతమంది భార్యలకు భయపడే భర్తలు కూడా ఉంటారు. దినమంతా ఉద్యోగం చేసి ఇంటికి పోవాలంటే భయం అనిపిస్తుంది. కొంచెం లేట్ అయినా పర్వాలేదు, కొంచెం తొందరగా వచ్చినా పర్వాలేదు, ఏదో ఒక రకంగా ఏదో ఒక చిన్న విషయం తీసుకొని ఇక అరుస్తూ ఉంటుంది. అలాంటి భార్య మనసు మారి తిరిగి యేసులో జన్మిస్తే, పరిశుద్ధాత్మ కలిగి నూతన జన్మ ఆమె పొందితే ఎంత బాగుంటుందండి. అదే మరి నూతనమైన సంవత్సరం, నూతనమైన జీవితం, నూతనమైన కుటుంబం. ఒక భర్త మారితే, ఒక భార్య మారితే కుటుంబంలో అంతకన్నా మించి సంతోషం ఇంకా ఏం లేదండి. పరిశుద్ధాత్మ దేవుడు నీ కుటుంబాన్ని దేవుడు ఎన్నుకుంటా ఉన్నాడు. భార్య భర్తల హృదయము దేవునికి ఇచ్చినప్పుడు మరి కుటుంబంలో ఎదిగిన కుమారులు ఉంటారు, బిడ్డలు ఉంటారు కదండి. కుమార్తె కూడా తల్లిదండ్రులకు లోబడి ఉండాలి, తల్లిదండ్రుల అడుగుజాల్లో నడవాలి. చాలామంది బిడ్డలే కానీ కుమారులే కానీ తల్లిదండ్రుల మాట ఈ దినాలలో వింటలేరండి. తల్లి చెప్పినా తండ్రి చెప్పినా, నువ్వేంది నాకు చెప్పేది, నాకు అన్నీ తెలుసు. ఆ తెలివని తల్లిదండ్రులనే కదండి నువ్వు జన్మించింది కదా. ఇప్పుడు పెరిగి పెద్దగా ఉద్యోగం చేసి డబ్బులు సంపాదించగానే తల్లిదండ్రులు పక్కకు అయిపోయినరా?
ఆ కుమారుడు అంటాడు, నువ్వేంది నాకు చెప్పేది? చదువు లేకపోవచ్చు, జ్ఞానం లేకపోవచ్చు, కానీ ఆ తల్లి నిన్ను చదివించి పెద్దగా చేసి నేను ఎంతగా ప్రేమతో పెంచిందండి. ఈరోజు తల్లిని నువ్వు పక్క పెడితే ఎట్లుంటుంది? దేవుని బిడ్డలారా, తల్లిదండ్రులు, ఆ కుమారుడు ఈ యవ్వన బిడ్డలను చూస్తే గుట్కాలు తినడము, త్రాగడము, ఇష్టానుసారంగా ఉద్యోగాలు పోకపోవడము, మరి ఆ విధంగా గృహాలలో తినడం, పండుకోవడం, అంతే అండి. ప్రార్థన జీవితం లేదు, వాక్య జీవితం లేదు, తల్లిదండ్రులకు లోబడడం లేదు. ఈ విధంగా కుమారులు ఉంటా ఉన్నారు. బిడ్డలు కూడా అదే విధంగా ఇష్టానుసారంగా తయారు కావడము, లోకానుసారంగా జీవించడము, వారి జీవితాలను కోల్పోతూ ఉన్నారు. ఏమేమో చేస్తూ ఉన్నారు. తల్లిదండ్రులకు తెలియకుండా ఏవేవో పాడైన పనులు చేస్తూ ఉన్నారు. దేవుని బిడ్డలారా, యేసయ్య ఒక మాట అంటా ఉన్నాడు, నీవు నా సొత్తు అంటున్నాడు. నువ్వు ఏ పనులు చేసినా దేవుడు నిన్ను గమనిస్తున్నాడు. నీ తల్లిదండ్రులు చూడకపోవచ్చు, కానీ దేవుడు నిన్ను గమనిస్తూ ఉన్నాడు. మరి ఆ యొక్క రాతి లాంటి గుండె ఆ కుమారులో ఉంటే, ఆ కుమార్తెలో ఉంటే, మరి ఆ గుండె తీసివేసి, ఆ రాతి లాంటి గుండె తీసి మాంసం గుండె తన శరీరంలో ఉంటే, ఏక ఆత్మ, ఏక మనసు, ఏక ప్రేమ, కుటుంబం అంతా దేవునిలో జన్మిస్తే ఎంత బాగుంటుందండి. హల్లెలూయా. అదే నూతనమైన సంవత్సరము. హల్లెలూయా. నీ జీవితంలో అదే తిరిగి జన్మించుట. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. మరి అదేవిధంగా పక్షిరాజు యవ్వనం వల్ల నీ యవ్వనం క్రొత్త దాగుచుండునట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాడు. కీర్తనలు 103 మరి 5లో దేవుని యొక్క వాక్యం సెలవు. పక్షిరాజు యవ్వనం వల్లే నీ యవ్వనం ఏ విధంగా ఉంటుందంట? క్రొత్తగా అవుతుందంట, క్రొత్తగా అవుతుందంట. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగా. మేలులతో నీ హృదయము తృప్తిపరచుచున్నాను. ఎవరు చేస్తారండి మేలులు? దేవుడు చేస్తాడు. మనుషులను నమ్మట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. రాజులను నమ్మట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. మనం మనుషుల మీద ఆధారపడకూడదు, రాజుల మీద ఆధారపడకూడదు. మనకు జీవం గల దేవుడు ఉన్నాడండి. ఆ పరలోకంలో యేసయ్య నీ కోసము, నా కోసము అక్కడ ఆయన స్థలాలను సిద్ధపరచడానికి ఆయన వెళ్ళిండు. మీ హృదయములను కలవరపడనీయకుడి. కలవరపడుతుంటారు, అయ్యో అది లేదు కదా, ఇది లేదు కదా, ఇది లేదు కదా, ఇది లేదు కదా అని మనుషుల మీద దేవుని మీద ఆధారపడుతూ ఉంటుందండి. దేవుని మీద ఆధారపడి ఉంటే ఎంత బాగుంటుంది. దేవుని సన్నిధానంలో ప్రార్థన లేకుండా, వాక్యం లేకుండా, భయభక్తులు లేకుండా, విధేయత లేకుండా, విశ్వాసం లేకుండా, దేవునిలో దూరంగా ఉండి గర్వంగా, అహంకారంగా ప్రవర్తిస్తే దేవుడు మేలులు చేస్తాడా? నీ హృదయం ఆయనకు దూరంగా ఉన్నది. దేవుని బిడ్డలారా, ఈరోజు మేలులతో నీ హృదయం నిండాలంటే, నీ హృదయం తృప్తిపరచబడాలంటే దేవుని సన్నిధానంలో నీ యొక్క హృదయం క్రొత్తగా జన్మించాలి. దినదినం క్రొత్తగా జన్మించాలి. రోజు మనం స్నానం చేసుకుంటాం మన శరీరానికి కదండి. మరి హృదయానికి ఎవరు స్నానం చేపిస్తారు? పరిశుద్ధాత్మ దేవుడు. హల్లెలూయా. కాబట్టి దేవుని యందు మనం ఉండాలి. ఫిలిప్పు 4:7లో సమస్త జ్ఞానంకు మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయములకు, మీ తలంపులకును కావలి ఉండుము. హల్లెలూయా. సమస్త జ్ఞానం మించిన దేవుడు మనకు సమాధానం కలగజేయాలంటే యేసుక్రీస్తు వలన మీ హృదయములను, మీ తలంపులకు కావలి ఉండను. మన హృదయములకు దేవుడు కావలి ఉండను. మన శరీరం ఏమంట తెలుసా? తినుము, త్రాగుము, సుఖించుము. తినుము, త్రాగుము, సుఖించుము అంటాడు. కాబట్టి ఈ శరీరం అంటది. ఆత్మ ఏమంటది? లేచి ప్రార్థన చేయి కుమారుడా, కుమార్తె, సంఘానికి వెళ్ళు. అక్కడ దైవ సేవకుడు బోధించే మాటల మీద ఆయన ఉపదేశం వినుము. ఆయన వాక్యం ఏం చెప్తుందో
ఆ వాక్యమానుసారంగా జీవించుము అని ఆత్మ చెప్తుంది. ఆత్మ మాట వినము, శరీర మాటనే వింటాం. మనం శరీరానికే లోబడతాం. రేపటి నుండి ఉపవాస ప్రార్థనలు మొదలవుతున్నాయి. ప్రార్థన వీరుల సంఘంలో మరి జనవరి 2 నుండి ప్రతి ఇయర్ ఫాస్టింగ్ ప్రేయర్స్ జరుగుతూ ఉన్నాయి. మరి ఉపవాస ప్రార్థనలన్నీ చాటిస్తూ ఉన్నాం. నీ ఆత్మ ఉల్లాసించాలి. ఏం చేయాలి? ఉపవాస ప్రార్థనలో నేను వెళ్ళాలి, నేను దేవుళ్ళో కనబడాలి, ఆ మీటింగ్లో నేను ఉండాలని నీ పనులు నువ్వు చేసుకొని తొందరగా దేవుని ఆలయంకి వచ్చి దేవుళ్ళో గడిపితే నీ భర్త, నీ పిల్లలు, నీ కుటుంబం అంతా దీవింపబడుతుందండి. హల్లెలూయా. నీ ఉద్యోగానికి ఎంత ప్రాముఖ్యత ఇస్తున్నావో అంతకన్నా విలువైంది దేవుని యొక్క మీటింగ్ అండి. దేవుని నామానికి స్తోత్రం. గత సంవత్సరం అంతా కూడా నీకు ఎన్నో మేలులు చేసిండు. బ్రతికినవంటే ఆయన కృప, నువ్వు ఉద్యోగం చేసుకుంటావనంటే ఆయన కృప. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఇక్కడ మొదటి రాజుల గ్రంథం 3:12లో బుద్ధి వివేకం గల హృదయం నీకు ఇచ్చుచున్నాడు. ఏం కావాలండి? మనుషులకు బుద్ధి కావాలా. బుద్ధి లేని పనులు చాలా చేస్తూ ఉన్నారు. అందుగురించే బుద్ధి వివేకం గల హృదయము దేవుడు నీకు ఇచ్చుచున్నాడు. విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు. దేవా, విరిగి నలిగిన హృదయం నీకు ఆలస్యం చేయవు. కీర్తనలు 51:17 వచనంలో విరిగి నలిగిన హృదయం దేవునికి ఇష్టమైన బలులు. విరిగిపోవాలి మన హృదయం దేవుని సన్నిధానంలో. ఎక్కడ విరిగిపోతున్నది? అన్న స్త్రీ ఏం చేసింది? దేవుని ఆలయంలో ఉదయకాలంలో వచ్చి మొరపెడుతుంది దేవుని సన్నిధానంలో. ఆమె హృదయం అంతా దేవుళ్ళ కుమ్మరించుకున్నది, విరిగిపోయింది, నలిగిపోయింది. దేవుని సన్నిధానంలో మొరపెడుతున్నది. ఏలీ పాస్టర్ వస్తూ ఉన్నాడు, అమ్మ ఇంత ఉదయంలో వచ్చి మత్తురాలైనవు, మద్యంతో మత్తురాలైనవు అని అంటే, నా ఏలినవాడ ఎలాంటి మద్యమును నేను తీసుకోవాలి? నా ఆత్మ నా దేవుని సన్నిధానంలో మొరపెడుతూ మూలుగు ప్రార్థన, విరిగిపోయి నలిగిపోయి హన్నా ప్రార్థన చేస్తూ ఉన్నది. దేవుడు విని ఆమె హృదయంలో ఒక లోటు ఉండే, ఆ లోటు దేవుడు తీర్చిండు, సంతానం దేవుడు కలగజేసిండు. హల్లెలూయా. కాబట్టి దేవుని సన్నిధానంలో దావీదు అంటా ఉన్నాడు, విరిగిపోయి విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు. దేవా, విరిగి నలిగిన హృదయం నువ్వు ఆలస్యము చేయవు, అలక్ష్యము చేయవు అని దేవుని సన్నిధానంలో దావీదు మొరపెడుతున్నాడు. అదే 51:5 వచనం తొందరగా చదవమ్మా. నేను పాపంలో పుట్టిన వాడను, పాపంలోనే నా తల్లి నన్ను గర్భమును ధరించెను. చాలండి. నేను పాపంలో పుట్టినవాడను, పాపంలోనే నా తల్లి గర్భంలో ధరించెను. ప్రపంచమంతా పాపం చేసిన వారే అండి, పాపంలో పుట్టిన వారే. కానీ మన యేసయ్య ఒక్కడే పరిశుద్ధుడు, పాపం లేకుండా ఆయన పుట్టాడు. గత సంవత్సరంలో మనం క్రిస్మస్ పండుగ జరుపుకున్నాం, ఆయన జన్మదినాన్ని మనం జరుపుకున్నాం. దేవుని నామానికి స్తోత్రం. నిజమే, మరియమ్మ కూడా ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భం ధరించి కుమారుని కానీ ఆ కుమారునికి యేసు అని పేరు పెట్టండి. లోకరక్షకుడు ఆమె గర్భంలో ధరించిందండి. దేవుని నామానికి స్తోత్రం. ఆమెకు కూడా అవమానాలు, నిందలు, కష్టాలు, శ్రమలు ఎన్నో వచ్చినాయి. కానీ మనం పండుగ చాలా గంభీరంగా జరుపుకుంటున్నాం. కానీ దాని వెనకాల ఎంత కష్టం ఉండొచ్చు, ఎంత బాధ ఉండొచ్చు. చాలామంది మేలులే కోరుతారు కానీ శ్రమలు కోరరు. చాలామంది ఆ శ్రమలనే మునిగిపోతుంటారు. లేవాలని లేదా, శ్రమల నుంచి గట్టు ఎక్కాలని లేదా? హల్లెలూయా. ఈ శ్రమలు పోవాలా ప్రభువా, ఈ దరిద్రత పోవాలా, ఈ కష్టాలు పోవాలి, ఈ సంవత్సరాలు నన్ను వెంబడిస్తున్నాయి అంటే దానికి నువ్వు చోటిస్తున్నావు. తిరిగి జన్మించట్లేదు యేసయ్యలో. కాబట్టి దేవుని బిడ్డలారా, నీ హృదయము నూతన పరచడమే, నీ కుటుంబం జీవితంలో మరి నూతనగా తిరిగి యేసయ్య సన్నిధానంలో రావడమే అదే మరి క్రొత్త సంవత్సరం, క్రొత్త జీవితం.
కాబట్టి దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. నరుని హృదయంలో ఆలోచనలు అనేకములు పుట్టును, యెహోవా యొక్క తీర్మానం స్థిరము. నరుని హృదయంలో ఆలోచనలు చాలా ఉంటాయి హృదయంలో, కానీ అనేకంగా పుట్టునట యెహోవా యొక్క తీర్మానము స్థిరము. నరుని యొక్క హృదయంలో ఆలోచనలు చాలా ఉంటాయి, కానీ దేవుడు ఒక్కటే తీర్మానం చేస్తాడు. కాబట్టి నేను అట్లయితే బాగుండు, నేను ఇట్లయితే బాగుండు. ఆలోచనలన్నీ నరుని ఆలోచనలన్నీ వ్యర్థమే, చాలా ఉంటాయి, కానీ మరి దేవుని యొక్క తీర్మానము ఒక్కటే. వారి మనసులో నా ధర్మ విధులను ఉంచెదను, వారి హృదయంలో వారి మీద వాటిని వ్రాయుదును. దేవుని నామానికి స్తోత్రం. వారి యొక్క మనసులో ధర్మ విధులు ఉంచెదను, వారి హృదయంలో మీద వాటిని రాసేదనని ప్రభు వాక్యం సెలుస్తుంది. దేవుని బిడ్డలారా, తిరిగి జన్మించుట, దేవుని నామానికి స్తోత్రం. మనం దేవునిలో తిరిగి జన్మించాలి, దేవునిలో నడవాలి. తీతు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం త్వరగా చదవమా. మనము నీతిని అనుసరించి చేసిన క్రియములుగా కాక తన కనికరము చొప్పుననే పూర్ణ స్వర్జన సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావమును కలుగజేయుట. దేవుని నామానికి స్తోత్రం. పునర్జన్మ కలిగి మనము ఆయన యొక్క పరిశుద్ధాత్మ ద్వారా, స్నానం ద్వారా పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం కలుగజేస్తాడు. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారు కూడా మన కొరకు ఆయన చనిపోయి పునరుద్ధానుడై ప్రతి ఒక్క పురుషునికే కానీ స్త్రీకే కానీ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఆ యొక్క క్రొత్త జన్మ కావాలండి, నూతనమైన స్వభావం కావాలి, నూతనమైన ఏక మనసు ఆత్మ కలిగి ఉండాలి. అయితే దేవుడు మనని రక్షిస్తాడంట. నూతనమైన హృదయము, మానవ హృదయము తిరిగి జన్మించుటనే అదే క్రొత్త జీవితం. ఆత్మ సంబంధమైన ఉజ్జీవమునకు, మారు మనసు పొందుటకు క్షమాపణ దేవుని సన్నిధానంలో అడగాలి. దేవుని నామానికి స్తోత్రం. శుద్ధీకరించుటకు ఆత్మ సంబంధమైన మారు మనసు పొందుతనే పాపులకు రక్షణ కలుగుతుంది. హల్లెలూయా. ప్రపంచం అంతా మరి పండుగ చేసుకుంటా ఉన్నారు, క్రొత్త సంవత్సరము అని. కాబట్టి దేవుని నామానికి స్తోత్రం. మనం కూడా ఆత్మ సంబంధమైన మారు మనసు కలిగి ఉండాలి, తిరిగి యేసయ్యలో జన్మించాలి. అప్పుడే దేవుడు కార్యం చేస్తాడు. దేవుని నామానికి స్తోత్రం. మరి ఈ సంవత్సరంలో నువ్వు ఏమనుకొని యేసయ్య దగ్గరికి వచ్చినావో తెలియదు. గత సంవత్సరంలో ఎన్నో వాగ్దానాలు తీసుకున్నారు, ఆ వాగ్దానం అప్పుడే చూస్తారు. మళ్ళీ ఆ వాగ్దానం ఎక్కడ పోతుందో తెలియదు. బైబిల్ వెతుకుతూ ఉంటారు, అటు తిరిగేస్తారు, ఇటు తిరిగేస్తారు. వాగ్దానాలు చెప్పండి అనగానే అప్పుడు గుర్తొస్తాయి. ఇక్కడ వందల కొద్దిగా వాగ్దానాలు రాసి పెడతారు. నాకొకటి, నా భర్తకోటి, నా పిల్లకోటి, నా కుమారుకోటి అని తీసుకుంటారు. అవి చక్కగా బైబిల్లో కానీ రాసి పెట్టుకోండి. నేను కూడా అట్లనే రాసి పెట్టుకుంటూ ఉంటాను. దేవుని నామానికి స్తోత్రం. ఎందుకంటే ఆ వాగ్దానం ఎప్పుడు ప్రార్థన చేస్తా, కానీ ఫస్ట్ మాత్రం బైబిల్లో రాసి పెట్టుకుంటా, ఒక మూలకు రాసి పెట్టుకుంటా ఇయర్ ఆ యొక్క వాక్యము. అది అప్పుడు అది పోయినా కూడా మనకు అది దొరుకుతుంది. హల్లెలూయా. కాబట్టి ఆ వాగ్దానాలు మనము మన జీవితంలో నెరవేర్చాలి. తీసుకున్న వాగ్దానం, బైబిల్ ఉన్నవన్నీ వాక్యాలే, కానీ వాగ్దానం, అబ్రహాంకి ఇచ్చిన వాగ్దానం నీ జీవితంలో నెరవేరాలంటే మనం కూడా మరి అనేక తండ్రులకైన ఒక తండ్రి. దేవుని నామానికి స్తోత్రం. వాగ్దానం ఇచ్చిన వాడు నమ్మదగిన వాడు. ఆ వాగ్దానాలు కూడా మన జీవితంలో నెరవేరాలి. ప్రార్థన చేయాలి, ప్రభువా ఈ వాగ్దానం నాకు ఈ సంవత్సరం ఇచ్చినావు, ఈ వాగ్దానం అనుసారంగా నన్ను ఆశీర్వదించు, దీవించని మనం ప్రార్థన చేసినట్లయితే దేవుడు అద్భుత కార్యం చేస్తాడు. కాబట్టి మరి ఈ యొక్క లోకంలో నూతనమైనవి దేవుడు చేస్తూ ఉన్నాడు. నూతన పురుషుడుగా మరి విశ్వాసిగా అనేవారిని నూతన పరుస్తూ ఉన్నాడు దేవుడు. ఆత్మీయ పునరుద్ధానమును, ఆత్మీయ మరణం నుండి పునరుద్ధానమును దేవుడు మనకు కలగజేస్తూ ఉన్నాడు. మన యొక్క నోటితో ఒక క్రొత్త పాట పాడాలి. హల్లెలూయా. ఒక క్రొత్త పాట మనం పాడి దేవుని సంతోషపెట్టాలి. దేవుని నామానికి స్తోత్రం. ప్రకటన గ్రంథము
5-10 వచనంలో చూసుకుందాం. మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసితివి గనుక వారు భూలోకమందు ఏలుదురని క్రొత్త పాట పాడుదురు. చాలండి. హల్లెలూయా. ఆ పెద్దలు నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రను విప్పి యోగ్యుడవు, నీవు వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశంలోనూ ఆయా భాషలు మాట్లాడు వారిలోనూ ప్రతి ప్రజలలోనూ ప్రతి జనములలోనూ దేవుని కొరకు మనుషుల కానీ మన దేవుని వారిని ఒక రాజ్యంగాను యాజకముగాను చేసితివి కనుక వారు భూలోకమందు ఏలుదురని క్రొత్త పాట పాడుదురు. హల్లెలూయా. అక్కడున్న పెద్దలు గాయకులు పరలోకములో ఆ సంతోషము ఆనందం కోసం అక్కడ మరి యేసయ్య కోసం నిజంగా అక్కడ ఒక క్రొత్త పాట పాడుతూ ఉన్నారు. ఆత్మ సంబంధమైన రాజులు, విశ్వాసులు, యాజకులు వీళ్ళంతా పరిశుద్ధులు, పెద్దలు 24 పెద్దలతో మరి దేవుడు పొగడబడతా ఉన్నారు. ఒక క్రొత్త పాట పాడుతూ ఉన్నారు. దేవుని నామానికి స్తోత్రం. ఒక క్రొత్త నామం పిలువబడుట వారి పేరు, ఒక క్రొత్త నామము క్రొత్త పేరుతో పిలువబడుటకు దేవుడు యేసయ్య నిన్ను ఏర్పరచుకున్నాడు. దేవుని నామానికి స్తోత్రం. యెషయా గ్రంథంలో 42-10 వచనంలో పరలోక సైన్యము దేవుని స్తుతిస్తూ ఉన్నారు. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. పరలోక సైన్యము దేవుని స్తుతిస్తూ ఉన్నారు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈరోజు మనం ఏ విధంగా ఉన్నామో మన జీవితాలు లోకానుసారంగా మరి నూతన సంవత్సరం వచ్చిందని తాగుకుంటా ఎగురుకుంటా దునుక్కుంటా ఇంట్లో ఇష్టానుసారంగా చేస్తున్నామా అండి? ఆ విధంగా కాదు. మన దేవుని బిడ్డలో ఇంకా ఎవరైతే మారు మనసు లేదో, ఇంకా దేవునికి దూరంగా ఎవరైతే ఉన్నారో, నిజంగా నువ్వు తిరిగి జన్మించాలంటే యేసయ్యలో జన్మించండి. మేము కూడా ఒకప్పుడు మరి లోకానుసారంగా చేసుకున్నాం. కొత్త సంవత్సరం వచ్చిందని ఆడడం, పాడడం, తినడం, ఈ విధంగా ఆర్భాటంతో అన్నీ చేసుకున్నాం. కానీ మరి నిజమైన సంతోషం, ఆనందం మా హృదయంలో లేదు. ఎప్పుడైతే హృదయం దేవునికి సమర్పించినమో నూతన జన్మ, నూతన క్రియ, నూతన ఆత్మ, ఆ పరిశుద్ధాత్మ దేవుడు నా హృదయంలో మా కుటుంబంలో వచ్చినందుకు చాలా సంతోషం అనిపించింది. రోజు మాకు ఆనందము, సంతోషమే. మా కష్టాలు రావా అండి? అన్నీ వచ్చినాయి. ఆర్థిక సమస్యలు వచ్చినాయి. చూడండి, ఒక 100 రూపాయలు లేని పరిస్థితిలో ఉండే. ఆస్తి చూస్తే ఏం చేసుకుంటామండి? కానీ డబ్బుతో కదా చాలా అన్నీ అనుభవించినాం. కష్టాలు, బాధలు, ఆర్థిక సమస్యలు, అప్పుల బాధ ఎన్నో ఉండే. కానీ ఇవన్నీ ఆలోచన చేస్తే మనము అవన్నీ మనం తీర్చలేము. దేవుని నామానికి స్తోత్రం. యేసయ్య మాత్రమే, యేసయ్య మీద వేసినాం. వ్యర్థమైన ఖర్చులు కూడా కాదండి, ప్రభు సేవకే ఎక్కువ పెట్టినాం. మనుషులను మేము అడగలేదు. సంఘస్థులు ఎంతోమంది ఉన్నవారు ఉన్నారు, లేనివారు ఉన్నారు. కానీ వాళ్ళని మేము ఎప్పుడు ఏమి ఇస్తారా అని అడగలేదు. యేసయ్య ఆయన పిలుపు అందుకున్నాం. అయ్యా, ఈ స్థలంలో నువ్వు నిలబెట్టినావు, నాకు ఈ సమస్య ఉన్నది, దేవునికి మొరపెట్టినాము. దేవుడే ఆయన ఉన్నంత స్థాయిలో నిలిపిండు. హల్లెలూయా. నాకన్నా ఎక్కువ కష్టాలు ఉన్నవారు మా దగ్గరకు వచ్చి ప్రార్థనలు చెయ్యండి అన్నారు. జీవం గల దేవునికే కన్నీటితో, ఉపవాసముతో ఆయన సన్నిధానంలో విరిగిపోయి, నలిగిపోయి, ఏడుస్తూ చేతులెత్తి దేవుని ఆరాధించినాం, ప్రార్థించినాం. అప్పుడు ఆయన స్వరం విన్నాం. ఆయన స్వరం విని ఆయన ఆజ్ఞలు, ఆయన కట్టడలు, ఆయన విధులు ఏ విధంగా చెప్పిండో అదే విధంగా మేము నడిచినామండి. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఆయన సేవ నమ్మకంగా చేస్తున్నాం. కాబట్టి మరి దేవుడు ఈ స్థలంలో ఉన్నంత స్థాయిలో నిలిపిండు. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. మీరు కూడా మీ కుటుంబంలో కూడా ఎన్నో సమస్యలు ఉన్నాయి, ఎన్నో బాధలు ఉన్నాయి, ఎన్నో కష్టాలు ఉన్నాయి, ఎన్నో ఆర్థిక సమస్యలు ఉన్నాయి. కాబట్టి ఈరోజు మరి 2025లో మనం అనుకోవాలా, ప్రభా ఈ సంవత్సరం నేను చాలా దీవింపబడాలి, నేను చాలా ఆశీర్వదింపబడాలి, మరి ముఖ్యంగా నీ సన్నిధానంలో నేను కనబడాలి. ప్రార్థన జీవితం, వాక్య జీవితం, దేవుని యందు భయభక్తులు కలిగి మన నోట చెడ్డ మాటలు రావద్దు, ఎవరితో కొట్లాడవద్దు,
వినయంతో, భక్తితో. ఎందుకంటే ప్రభువు నువ్వు స్వీకరిస్తున్నావు కాబట్టి నువ్వు న్యాయంగా దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని అడుగుజాల్లో ఉన్నట్లయితే దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని ఈ నూతన సంవత్సరంలో ఒక గొప్ప అద్భుతం నీ యొక్క కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించాలని మరి ఈ వాక్యము, ఈ ఉపదేశము నువ్వు అంగీకరించినట్లయితే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. హల్లెలూయ. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. ఈ వాక్యం దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక.